హాయ్ ఫ్రెండ్స్, ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వెన్షన్ 2025 వెహికల్ 11/11/2025 వెహికల్ ఇది చూడండి. ఇది ఫిల్లింగ్ పాయింట్ ఇక్కడ ఉందండి. ఇది రెడ్యూసర్, ఇది చూస్తున్నారుగా రెడ్యూసర్. ఇది గేజ్ అనమాట. మనకు పెట్రోల్ గేజ్ ఎట్లనో ఇది కూడా గేజ్ చూపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి అక్కడ మనకు స్విచ్ కనెక్ట్ అవుతుంది, అక్కడ చూపిస్తుంటుంది. ఇది చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనం క్లాంప్స్ ఇక చూడండి, క్లాంప్స్ ఎట్లా ఉన్నాయో, క్లిప్స్ క్లాంప్స్ ఇవి ఇక్కడ ఉన్న చూస్తున్నారు క్లాంప్స్. ఇది చూడండి క్లాంప్స్, ఇది అనమాట క్లాంపు. ఇది క్లిప్ అనమాట. ఇది క్లిప్ చూడండి, క్లిప్లలో కూడా తేడాలు ఉంటాయి. ఇది మ్యాప్ సెన్సార్ అండి. ఇది మ్యాప్ సెన్సార్ చూస్తున్నారు కదా, ఇది మ్యాప్ సెన్సార్. దీన్ని కూడా ప్రతి ఒక్కటి క్లాంప్స్ కంపల్సరీ చేస్తాము మనము. చూడండి ఇక్కడ మనం అన్నీ కూడా మనకి ఇక్కడ బ్లూ కలర్ లాపడుతున్నాయి చూడండి సార్, బ్లూ కలర్ లాపడుతున్నాయి. అవి రీల్స్ అనమాట, లోపల ఉంటాయి కాబట్టి ఎయిర్ ఫిల్టర్ వెనక ఉంటుంది కాబట్టి మనం అది క్లారిటీగా లేదు అక్కడ వీడియో తీయడానికి. ఎందుకంటే లోపల క్లాంప్స్ వేసి నీట్గా ఫిట్ చేస్తాం అది. ఇంకోటి వైరింగ్ కూడా అంత నీట్గా, ఇది చూడండి కంపెనీ వైరింగ్. ఇది కంపెనీ వైరింగ్తో పాటుగా మనం వేస్తాం. ఇది చూడండి, ఇది ట్యాగ్స్ కూడా వేసాం. ట్యాగ్ ఇదే ట్యాగ్. ఇది చూడండి ఈసీయూ చూడండి, ఇది 8 ఇంజెక్టర్ ఈసీయూ. ఈసీయూ చూడండి, ఏం కదలకుండా నీట్గా ఇక్కడ చేస్తాను. వైరింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. వైరింగ్ కూడా అంతా ఇది మందే అనమాట. వైరింగ్ కంపెనీ షోరూమ్ టైపులనే మనం అంతా కూడా లోపటంగా నాకు నచ్చిన విధంగా నేను నా బండి అనుకుని నా సొంత వెహికల్ ఎట్లనో అట్లా చేసిస్తాను. ఎవరిదైనా కానివ్వండి. ఏంటంటే కస్టమరే దేవుళ్ళు కాబట్టి మనం ఏదైనా కూడా మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. పిండి తగ్గట్టు రొట్టె కూడా ఉంటుందండి. మనం చేసేది పర్ఫెక్ట్ చేస్తాము. ఎందుకంటే మనకు ఏదైనా ప్రాబ్లము ఉందన్న ఉద్దేశంతో, అంటే ఏదైనా ఉంటే మనకు ఆ ఉద్దేశంతో మనం అన్నీ కూడా జాగ్రత్తగా నీట్గా చేస్తాము. చూడండి, ఇది స్విచ్. ఇది ఫస్ట్ పెట్రోల్లో చాలా అవుతుంది స్విచ్. ఇది ఎప్పుడైనా పెట్రోల్నే చాలా అయ్యి తర్వాతకి గ్యాస్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఇట్లా కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత మనకి గ్యాస్లోకి షిఫ్ట్ అయిపోయింది. టక్కన శబ్దం వస్తుంది. ఇప్పుడు షిఫ్ట్ అయిపోతుంది చూడండి, షిఫ్ట్ అయిపోయింది. ఇది ఎప్పుడైనా కూడా పెట్రోల్ 2 పాయింట్లు కంపల్సరీ ఉంచుకోవాలండి. 2 పాయింట్లు ఉంచుకుంటే మనకు పెట్రోల్ ఫ్యూల్ పంపు కాలిపోదు. ఎప్పుడైనా కూడా మనకు పెట్రోల్ తక్కువ ఉందనుకోండి, ఫ్యూల్ పంపు కాలిపోతుంది. అందుకోసమే మనకు కంపల్సరీగా 2 పాయింట్లు పెట్రోల్ ఉంచుకోవాలి. ఇది స్విచ్ గురించి చూసినారు కండి. అయితే ఇప్పుడు మనకు ఒకవేళ మనకు గ్యాస్ అయిపోయిన తర్వాత మనకి ఏ విధంగా అది బీప్ శబ్దం వస్తుందంటే, ఇప్పుడు స్విచ్ గ్యాస్ అయిపోయింది అనుకోండి, మనకి గ్యాస్ అయిపోతే మనకు బీప్ శబ్దం ఎలా వస్తుందని చూపిస్తాం మీకు. చూడండి, ఇప్పుడు చూస్తుండండి, గ్యాస్ ఆడ బంద్ చేసిన, మన దగ్గర బంద్ చేసిన కాబట్టి చూస్తుండండి. ఇది అయిపోతుంటుంది, గ్యాస్ అయిపోతుంది కాబట్టి మనకి ఆడ బీప్ శబ్దం వస్తుంది. మనకి ఇలా బీప్ శబ్దం వచ్చినప్పుడు మనం పెట్రోల్కి వేసుకోవాలి. చూడండి, అట్లా బీప్ శబ్దం వస్తుంది, అట్లా ఆగిపోతుంది అనమాట బండి. అయిపోయినప్పుడు మనం ఇది పెట్రోల్ వేసుకోవాలి. పెట్రోల్ వేసుకుంటే ఓకే, పెట్రోల్ నడిచిపోతుంది అనమాట. మళ్ళీ ఒకవేళ మనం గ్యాస్లో వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొట్టించుకున్న తర్వాత మనం గ్యాస్లో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్విచ్ నొక్కుంటే మళ్ళీ మీకు అది యథావిధిగా మళ్ళీ మీకు గ్యాస్లో పడిపోతుందండి. చూడండి, ప్రెస్ చేస్తున్నప్పుడు ఇట్లా డైరెక్ట్ గ్యాస్లో మనకు పడిపోతుంది. ఇప్పుడు అట్లా లైట్స్ పెట్టుకొని మనకి గ్యాస్లో పడిపోయింది. చూడండి, గ్యాస్లో పడిపోయింది. ఇది వెనక సిలిండర్ దుడ్డు సిలిండర్ వస్తుంది, సన్న సిలిండర్ అది. ఈ వేగనార్ కాబట్టి ఇది చూడండి, టైర్ స్టెపిన్ కూడా ఇలా వస్తుంది. చూడండి, న్యూ వ్యాగనార్. ఇది చూడండి, న్యూ వ్యాగనార్ ఇది చూడండి. ఇంకా మనం చూడండి, స్లీవ్ కూడా వేసాము. ఇక్కడ స్లీవ్ కూడా మళ్ళీ అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లోపల కూడా ఒక స్లీవ్ వేస్తాం మనం. అంటే పైప్ తొడుగుతాము, ఎందుకంటే కాపర్ పైపు కట్ కాకుండా ఉండడం కోసము మనం చేస్తాము. చూడండి, న్యూ వేగనారు 2025 11/11. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం చేసేది ఏదైనా కూడా నీట్గా ఉంటుంది. మనం ఇంటి దగ్గరనే చేసుకుంటాం. మనకు పిల్లలు ఎవరు ఉండరు. నాకు వర్క్షాపు బోర్డు కూడా ఏముండదు. గూగుల్లో సత్య ఆటో గ్యాస్ అని కొడితే వస్తుంది మీకు. నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి. నేను 2000లో వచ్చాను నేను హైదరాబాద్కి. నేను ఇదే ఫీల్డ్ మీద చేస్తుంటాను. నేను వేరే ఫీల్డ్ ఏం లేదండి, నాదంతా ఇదే ఫీల్డ్. షేర్ చేయండి, లైక్ చేయండి. చూశారు కదా, న్యూ వెహికల్. ఇవి చాలా వెహికల్ కూడా పిక్ చేశాను నేను. కాకపోతే
షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.